అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీకాళహస్తి నియోజకవర్గ అభ్యర్థి టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి ఇవాళ నామినేషన్ వేశారు. నామినేషన్ ప్రక్రియ అంతా కూడా విజయవంతంగా జరిగింది. ఈ నేపథ్యంలో అభ్యర్థి మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుంది. సార్, ఇవాళ నామినేషన్ ప్రక్రియ ఎలా సాగింది? ఏం సార్ మీ కళ్ళము చూశారు కన్నా బ్రహ్మాండంగా సాగింది. అటు మోడీ గారు, అటు పవన్ కళ్యాణ్ గారు, మా తండ్రితో సమానమైన మా నాయకుడు, మా అందరికి ఆశాజ్యోతి, మా దైవంతో సమానమైన మా చంద్రబాబు నాయుడు గారు, ఈ కాంబినేషన్ అనేది సూపర్ హిట్. ఎందుకంటే ఈ రకంగా జనాలు ఎప్పుడు రాలే, మేమైతే ఇప్పుడు చూడలే. మేము పెట్టిన పాపం వాళ్ళకి ఏదో తిండి అరేంజ్ చేసినాం, వచ్చిన దానికి ఇల్లు తిండి ఫుడ్ అరేంజ్ చేస్తే సొంతంగా ఇన్ని వేల మంది రావడం అనేది ఇది ఒక చరిత్ర. పైగా స్టేట్లో ఫస్ట్ నేను నామినేషన్ చేశాను కాబట్టి ఈరోజు అందరు చూస్తే ఏ రకంగా మీరు అందరూ ఫాలో అయ్యారు. మీరు నిజంగానే ఈ ఎండకు కూడా మిమ్మల్ని కూడా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఈ ఎండ కూడా సైతం లెక్క చేయకుండా మీ ఆర్టీవీ వాళ్ళు రావడం, ఈ రకంగా చేయడం అనేది నిజంగా అప్రిషియేట్ చేయాలి. అలానే రేపు వచ్చే రోజుల్లో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ శ్రీకాళహస్తి అనేటట్టు చేస్తాం. దీనికి ఆల్రెడీ కేర్ ఆఫ్ అడ్రస్ బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి చేశారు. మా నాన్నగారు 40 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన మరి 5 సార్లు ఎమ్మెల్యేకి వెళ్ళడం జరిగింది, ఒక్కసారి ఓడిపోయారు. కానీ బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేసి ఆయన మార్క్ వేసుకున్న ఏకైక వ్యక్తి బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి. బొజ్జల వెంటనే గుర్తొచ్చేది శ్రీకాళహస్తి. కాబట్టి ఆ రకంగా అభివృద్ధి చేశారు. దానికి హైటెక్ అన్ని అద్దుతూ మరి వచ్చే కాలంలో బ్రహ్మాండంగా మేము కూడా మా స్టైల్లో, అంటే లొకేషన్ మార్క్ వేసి మా లొకేషన్ స్టైల్లో మేము చేసి చూపిస్తామని చెప్తున్నాం. ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో ప్రజలు ఎలాంటి విజ్ఞప్తులు ఇస్తున్నారు ఏంటి సార్? ఇప్పటికి 96,000 ఇల్లు ఉన్నాయన్న, మొత్తం కలిసి 100% ప్రచారం నిన్నటితో ముగించింది. డెఫినెట్గా రేపటి నుంచి ఎక్కడెక్కడ బూత్ వైజ్ చూసుకుంటాం, ఎక్కడెక్కడ ఎస్సీ ఎస్టీ కాలనీస్ కూడా ఉన్నాయి అవన్నీ కూడా టార్గెట్ చేసి అక్కడికి వెళ్ళి మరి ఓటు అడగడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నా మేమంతా కూడా ఏదైతే మేము ప్రచారం చేస్తున్నామే అవన్నీ కూడా డిఫరెంట్ వేలో, డిఫరెంట్ స్టైల్లో, డిఫరెంట్ అప్రోచ్లో ఒక కొత్త విధంగా వెళ్ళివేండి అమ్మ నాకు ఓటేయండి అని వెళ్ళిపోకుండా వాళ్ళకి పథకాలను ఎక్స్ప్లెయిన్ చేసి, మీకు వచ్చే మంచిట్లు ఎక్స్ప్లెయిన్ చేసి, రేపు పొద్దున మీ అన్న వస్తా అన్నాడు, తప్పకుండా వచ్చిన వెంటనే మీకు మేము భరోసాగా ఉంటాం, అండగా ఉంటాం. ఈ జగన్మోహన్ రెడ్డి పాలన ఏ రకంగా దరిద్రంగా సాగిందో అలాంటి పాలన ఉండదు. ఈ రౌడీజానికి, దాని తర్వాత ఈ గుండాయిజానికి, దాని తర్వాత ఇసుక మాఫియాకి, శాండ్ మాఫియాకి, టెంపుల్ మాఫియాకి, ఇవన్నిటి కూడా చెక్కు పెడతామని చెప్పి వాళ్ళకి భరోసా ఇస్తూ ముందుకు పోతాం. సరే, ఈ కాళహస్తి నియోజకవర్గానికి ప్రజలకి ఏమని భరోసా ఇస్తున్నారు మీరు? ఒకటే అన్నా నేను ఇచ్చే భరోసా, రౌడీయిజంని రూపం ఆపేస్తా, ఎక్కడ కూడా రౌడీయిజం లేకుండా చేస్తా. రెండోది, బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు దయ వల్ల ఫ్యాక్టరీస్ బ్రహ్మాండంగా వచ్చినాయి, అవన్నీ కూడా 33% లోకల్ రిజర్వేషన్ ఇప్పిస్తాం. దాని తర్వాత మూడోది, టెంపుల్ ఎంత భ్రష్టు పట్టిపోయిందంటే కొన్ని కోట్ల రూపాయలు ఈరోజు ఎమ్మెల్యే దోచుకుంటున్నాడు ప్రతి నెల. దానికి ఒక చెక్మేట్ పెట్టి ఏ రకంగా ఒక ఫ్లైట్ ఎక్కి బోర్డింగ్ పాస్ కొని బయట వస్తాడో వితౌట్ ఎనీ మీడియేటర్స్ ఆర్ బ్రోకర్స్, ఆ రకంగా ఒక కార్డు ఇష్యూ చేస్తాం. మా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని స్వామివారికి వచ్చి ఇష్యూ చేస్తాం. అటనే శాండ్ మాఫియా నడుస్తుంది. శాండ్ మాఫియా అనేది మొత్తం అరికట్టి వాళ్ళందరూ సాయం చేస్తాం. ముఖ్యంగా కాళహస్తిలో చాలా మంది ఇల్లు లేకుండా బాధపడుతున్నారన్న. ఆ ఇల్లు లేకుండా బాధపడే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇల్లు ప్లాట్ ఇచ్చి ఆదుకుంటామని చెప్పి ఒక అన్నలాగా అని చెప్తున్నాను. ప్రజలకు అన్ని విధాల భరోసా కల్పిస్తూ తాను వెన్నుదన్నుగా నిలబడతానని చెప్పి సుధీర్ రెడ్డి పేర్కొంటున్నారు. ఆ దిశగా ప్రజలు కూడా తమను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మణితో రవి, ఆర్టీవీ, శ్రీకాళహస్తి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.